అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఇలా ఒక బోయింగ్ 787 విమానం కూలిపోవడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ మోడల్ను 14 ఏళ్ల క్రితమే ఆవిష్కరించింది. వందల కోట్ల మంది ప్రయాణికులను సేఫ్గా చేర్చిన మోడల్గా ఇటీవలే ప్రశంసలు కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థల ఆధీనంలో ఈ 787 మోడల్ విమానాలు ఏకంగా 1175కు పైగా ఉన్నాయనేసి ఆ బోయింగ్ కంపెనీనే ప్రకటించుకుంది. ఈ బోయింగ్ విమానాలు ఎంతంటే దాదాపుగా 3 కోట్ల గంటలకు పైగా ప్రయాణించి దాదాపుగా 5 లక్షల ట్రిప్స్తో వందల కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని కూడా వెల్లడించింది. ఇప్పటికే తమ 737 మోడల్ విమానాలు ప్రమాదాలకు గురవ్వడంతో పాటు పలు సమస్యలను అధిగమించడానికి సతమతమవుతున్న బోయింగ్ కంపెనీకి ఈ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోవడం పెద్ద దెబ్బనే చెప్పాలి. ఆ కంపెనీ సీఈఓ కెల్లీ ఓడ్బెర్గ్కు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరో అగ్ని పరీక్షగా మారింది. ఈ ఉద్యోగ బాధ్యతలో తొలి వార్షికోత్సవం చేసుకున్న ఆయనకు ఇదొక పెద్ద సవాలనే చెప్పాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 77 ఘోర ప్రమాదం తర్వాత అసలు ఎందుకు ఇట్లా జరిగింది? చాలా సంవత్సరాలైన ఈ మధ్య కాలంలో మనం విమానాలకు సంబంధించిన ప్రమాదాల గురించి మాట్లాడుకోవడం లేదు. ఎవరు భయపడకుండా సేఫ్ జర్నీగా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఎందుకు క్రాష్ అయింది? ఇంతమంది భారీ ఎత్తున చనిపోవడం జరిగింది. అసలు ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ప్రత్యేకతలు చూసుకుంటే ఒక 8 ప్రత్యేకతల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బోయింగ్ 787 మోడల్ అంటే 2014లో ఎయిర్ ఇండియా సంస్థలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? 2014లో ఈ బోయింగ్ 787-8 అనేది 2014లోనే ఎయిర్ ఇండియా సంస్థలోకి వచ్చింది. మొత్తము 256 సీట్ల బోర్డు దీని సొంతం. దీని పొడవు 57 మీటర్లు, వెడల్పు 2 రెక్కల కొనల మధ్య దూరం చెప్పాలి 60 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు. విమానాల తయారీలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బోయింగ్ సంస్థపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి జాన్ బర్నెట్ పలు ఆరోపణలకు గుప్పించిన విషయం కూడా తెలిసిందే. ఆ కంపెనీలో 32 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన 2017లో ఉద్యోగ విరమణ చేశారు, రిటైర్డ్ అయ్యిండు. బోయింగ్ పై దాఖలైన విజిల్ బ్లోయర్ దావాకు సంబంధించి పలు సాక్ష్యాధారాలను కూడా ఆయన సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే 2024 మార్చి 9న తనకు తానే శరీరంపై గాయాలు చేసుకొని బర్నెట్ చనిపోయిండు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా బోయింగ్ షేర్ విలువ ఎంతగా పడిపోయిందంటే 4.32% పడిపోయింది. అయితే ఎందుకు? దీని తయారీలో లోపాలున్నాయా? తయారీ లోపాలపై అసలు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో తయారు చేస్తున్నప్పుడు జాన్ బర్నెట్ అక్కడ క్వాలిటీ మేనేజర్గా ఉన్నారు. ప్రొడక్షన్ లైన్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్న ఉద్యోగులు నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న విడిభాగాలను ఉద్దేశపూర్వకంగానే విమానాలకు బిగించారని ఆయన 2019లో బీబీసీకి కూడా ఆయన చెప్పిండు. ఒక న్యూస్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఏం జరిగిందని ఇంటర్వ్యూలో ఎవరైనా చూస్తే ఆయన 2019లో చెప్పిండు. ఏముంది? ప్రొడక్షన్ లైన్లో తీవ్ర ఒత్తిడితో ఉద్యోగులు పనిచేస్తున్నారు, అస్సలు కూడా క్వాలిటీ అంటే నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న విడిభాగాలను కావలసుకొని వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వీటికి బిగుస్తురు అనేసి ఆయన 2019లోనే చెప్పిండు. ఇక విమానం ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు కూడా ఉన్నాయని, అత్యవసర పరిస్థితిలో ప్రతి 4 మాస్కుల్లో ఒకటి పనిచేయదని బర్నెట్ హెచ్చరించిండు కూడా. అయినప్పటికీ కూడా వినిపించుకోలేదు. ఆ వినిపించకపోవడంలోనే ఇప్పుడు జరిగిన ఈ పెద్ద ఫ్లైట్ క్రాష్ అనే చెప్పాలి. ఎంత మోసం ఉంది అంటే వీళ్ళంతా కూడా నాసిరకం విడిభాగాలను బిగించి ఈరోజు ప్రయాణికుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని మనం గమనిస్తున్నామంటే దీని వెనుక అంటే డబ్బులనే ఒక ధన దాహం కింద ఎంత కుట్ర దాగి ఉంది, ఎంత భయంకరమైన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయో కూడా చూడొచ్చు. ఏం చెప్పిండు ఆయన? విమానం ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయి, అత్యవసర పరిస్థితిలో ప్రతి 4 మాస్కుల్లో ఒకటి పనిచేయదని ఆయన బర్నెట్ అప్పుడే హెచ్చరించిండు. ఈ 787లో అమర్చిన ఎమర్జెన్సీ ఆక్సిజన్ వ్యవస్థను పరీక్షించినప్పుడు కూడా 25% విఫలమైందని కూడా ఆయన హెచ్చరించిండు, చెప్పిండు జాగ్రత్త పడండి అని.
సౌత్ కరోలినాలో తయారీ ప్రారంభించిన తర్వాత విమానాలను త్వరగా తయారు చేయాలని కార్మికులపై ఒత్తిడి కూడా పెంచారట. ఎందుకు త్వరగా పెంచేసి త్వరగా ఇచ్చేస్తే అంత పెద్ద ఎత్తున బిజినెస్ కూడా చేసుకోవచ్చని. ఎక్కడిది? సౌత్ కరోలినాలో తయారీ ప్రారంభించి త్వరగా విమానాలు తయారు చేయాలని కార్మికులపై ఒత్తిడి పెరిగింది. అందుకే వారు అసెంబ్లీ ప్రాసెస్ రక్షణ వ్యవస్థల విషయంలో రాజీ పడ్డట్లు కూడా ఆయన ఆరోపించాడు. బర్నెట్ ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA చేపట్టిన సమీక్షలో కొన్ని వాస్తవమేనని కూడా ధృవీకరించింది. ఈయన చేసిన వాటిలో వాస్తవం ఉందని చేసి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పింది. దీని విచారణ చేపట్టినప్పుడు అవును వాస్తవం ఉన్నదనేసి. లోపాలున్న విడిభాగాలు పరికరాలు కంపెనీ నుంచి కనిపించకుండా పోయాయని తగిన చర్యలు తీసుకోవాలని బోయింగ్ను కూడా ఆదేశించింది. బర్నెట్ ఆరోపణలను బోయింగ్ కంపెనీ ఖండించింది. ఎందుకు ఖండించదు? నిజమని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకొని ఉంటే ఇవాళ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కావు. పంపిణీ సంస్థ కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను సరిగ్గా పంపించలేదని గుర్తించామని, వాటిని విమానాలకు అమర్చామన్న ఆరోపణలో వాస్తవం లేదని నాడు 2017లోనే స్పష్టం చేసిందట. ఇదిలా ఉండగా కొత్తగా తయారు చేసిన బోయింగ్ 737 MAX విమానం గత ఏడాది జనవరిలో ప్రారంభంలో పోర్ట్లాండ్ ఎప్పుడు చేశారంటే 737 గత ఏడాది జనవరి ప్రారంభంలో పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే దాని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఊడిపడిపోయింది. ఇలా తయారీలో భద్రతా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో విఫలమైందని బోయింగ్పై గతంలోనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కనిపిస్తుంది కదా ఈ డ్రీమ్ లైనర్ 787 ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉండడము, దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు వందల మంది ప్రాణాలను పొట్టబెట్టుకుందనే చెప్పాలి. సో ఇకనైనా మరి ముందు ఇలాంటివి కాకుండా జాగ్రత్త పడతారా? ఏదైనా ఒక బిజినెస్ నేపథ్యంలో డబ్బులు అనేదే కనిపిస్తుంది తప్ప ఈ బిజినెస్ నేపథ్యంలో క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ 787 అంటే బోయింగ్ కూలిపోవడం అయితే ఇది తొలిసారి. ఇది 14 ఏళ్ల క్రితమే వచ్చింది. సో ఇవన్నీ కూడా ఎయిర్ ఇండియానే కాదు వివిధ వాటాలు కలిపి ఆల్మోస్ట్ 1175 పైగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఇప్పటికైనా వీటిని క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటారా? దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది చూడాలి. పోయిందైతే ప్రాణాలు, వాటిని తీసుకొచ్చే పరిస్థితి బోయింగ్ కంపెనీకి ఉందా? సో ఒక నిర్లక్ష్యం తర్వాత కాంప్రమైజ్ వాళ్ళు ఇదంతా అవ్వడం వల్ల ఈరోజు జరిగిన పెద్ద ప్రమాదమే ఈరోజు మనం చూస్తున్నాం.